మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అంతే కదా ధరణి. మావయ్య ఏంటిది? ఏయ్ పక్కకెళ్ళరా. బాలు ఎందుకురా మంచి మూడ్లో ఉంటే డిస్టర్బ్ చేస్తా? దీని అందం ముందు ఈ గులాబీ పువ్వే ఎందుకు పనికిరాదు. ఈ పువ్వు బాగుంది కానీ నీ అంత బాగోలేదు. ఈ వాసన, ఈ సువాసన రేపు శోభనం గది నిండా వెదజల్లాలి. నీకిష్టమైన ఈ రోజాలతోనే గదంతా డెకరేట్ చేయిస్తా. నీకోకే కదా? నీ ఇష్టం నువ్వు చెప్పకపోయినా నేను కనిపెడతానులే. ఎందుకంటే మేనమామను కదా. నువ్వు ఎంత మౌనంగా ఉన్నా నీ మనసులో మాటను నేను చెప్పగలనులే. నువ్వు నా దానివి. నీ అందం నా సొంతం. వీడు తొందరపడి కొంప ముంచేలా ఉన్నాడు. అరే, అది వాళ్ళ నాన్న వస్తున్నాడని సంతోషంగా అర్చన చేయించడానికి గుడికెళ్ళింది. ఎందుకురా దాని ఆనందాన్ని చెడగొడతావు? వెళ్ళు, అవతలికెళ్ళు. ఏంటేంటేంటి బావస్తున్నాడా? మరి నాకింత మంచి వార్త చెప్పలేదేంటి ధరణి? ఓ మాట మామా మా నాన్న వస్తున్నాడు అని చెప్తే నేను నీతో పాటు గుడికొచ్చేవాణ్ణి కదా. కలిసి ప్రదక్షిణలు కూడా చేసేవాళ్ళం కదా. ఎప్పుడో వేయాల్సిన 7 అడుగులు ఇప్పుడే వేసేసేవాళ్ళం కదా. తప్పుగా అనుకోకు ధరణి. మనసులో ఉన్న మాట గబాలున బయటికనేసా. నీ సంతోషమే నా సంతోషం ధరణి. నీ ఆనందమే నా ఆనందం. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను ప్రశాంతంగా ఉంటాను. ఏంటో నీ అందాన్ని చూసేసరికి నా మనసులో ఉండదనుకో, జారుతూ ఉంటుంది. నువ్వేమనుకోకు. బావొస్తే మనకు పండగే కదా. అబ్బబ్బబ్బబ్బా ఎంత శుభవార్త. ఉబ్బి తబ్బిబైపోతున్నాను. బావా వచ్చేసేయ్. చూసావా బంగారు తల్లి? వాడు అందం అని నిన్ను ఆట పట్టిస్తాడు గాని మీ నాన్న మీద వాడికి ఎంత ప్రేమో. నీకు మీ నాన్న అంటే ఎంత ప్రాణమో వాడికి బావంటే అంతే ప్రాణం. చెప్పేశాడు కదా. ఆ సంతోషంలోనే నీతో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మీ నాన్న వస్తున్నాడని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఆయన వస్తున్నాడని వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడన్నవేవి నువ్వు పట్టించుకోకమ్మా, మనసులో పెట్టుకోకు. సరే అమ్మా.
ఇక నువ్వే నాకు దిక్కు. దానన్న గంట గంటకు పెరిగిపోతుందక్క. నా గుండెల్లో దాని మీద ఉన్న కోరిక గుడి గంటలా మోగిపోతుంది. నువ్వే మా పెళ్లి చేయాలక్క. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పెళ్లి ఎలా చేస్తాన్రా? కాస్త నిదానంగా ఉండరా, దాంతో మంచిగా మెసలరా అంటే పెడచెవిని పెడతావు. నీ పద్ధతి మార్చుకోకపోతే ఆయనకెలా నచ్చ చెప్తాన్రా? అయినా నువ్వే దిక్కు, నా పెళ్లి చెయ్యాలంటున్నావు, నాకు తెలీదా? నీ పెళ్లి నా బాధ్యత కాదా? కాకపోతే కాస్త తగ్గరా, తప్పుడు పనులు మానరా. ఆయన వచ్చాక నువ్వు ప్రేమ వలకబోయి నైస్గా మాట్లాడరా, మంచి అనిపించుకో. నువ్వు ఎలాగోలా నీ మంచితనం చూపించు. నేను నైస్గా మాట్లాడి ఐస్ చేసి నీ పెళ్లి చేయిస్తాను. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, నీకింత అందం పిచ్చేందుకురా? అందమేమన్నా కంచంలో పెట్టి వడ్డించుకుని తింటావా? అదేమన్నా కడుపు నింపేదా, కాలు నింపేదా? ఆయనేవైనా కోట్లు కూడబెట్టుకుని వస్తున్నాడనుకున్నావా? మహా అయితే ఓ 25,000 30,000 తెస్తాడు. అవేమూలకొస్తాయిరా? ఏంటక్క అలా అంటున్నా? నీ మంచి కోరేరా. నీ మోజు ఏ హై రేంజ్ ఫ్యామిలీ మీదనో చూపిస్తే ఆస్తి అంతస్తు ఉన్న పిల్లని నీ సొంతం చేసుకుంటే హ్యాపీగా నీ లైఫ్ సెటిల్ అవుతుంది. నీతో పాటు నిన్ను నమ్ముకున్న నేను కొంచెం సుఖపడతాను. ఏంటక్కో సడన్ గా రూటు మార్చి క్యాష్ ఉన్నామని పట్టుకోమంటున్నా? ధరణి అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎంత ప్రేమ నీకు తెలుసు కదా. ఎప్పటికైనా నేను ధరణినే పెళ్లి చేసుకుంటాను. ఆ విషయంలో మాత్రం నేను ఎవరి మాట విన్నా? వినకురా, వినకు. బాగుపడరా అంటే చెడిపోతాను అనేవాణ్ణి ఏం చేస్తావు? ఈ అందాలేమైనా శాశ్వతమా? తరతరాలకి సరిపడా ఆస్తులుంటే కాలు మీద కాలేసుకుని బ్రతికేయొచ్చురా. అక్క, ఈ కాలు మీద కాలు సంగతులు నాకు చెప్పకక్క. ఎప్పటికైనా ధరణియే నా లైఫ్ పార్ట్నర్. అది లేకపోతే లైఫే లేదు. నీ కర్మ. దరిద్రుని బాగు చేయడం బ్రహ్మతరం కూడా కాదంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆయన ముందు ధరణితో చాలా మర్యాదగా ప్రవర్తించు. మాట జారినా మొరటుగా ప్రవర్తించినా నా మాట సాగదు, నీ కోరిక నెరవేరదు. ఓ సోస్ ఎర్రగదీస్తాగా. బావ ముందు యాక్టింగ్ ఎర్రగదీస్తా. నువ్వు చూస్తావు కదక్క, బావ రాగానే తలంటు పోస్తా, వీపురుద్దుతా, వ్యసనకరతో విసురుతా, కాలు పడతా. కళ్యాణం ధరణితో చేయమని ప్రాధేయపడతాను. కేశవ అంటే మరో రామచంద్రుడు అనిపించుకుంటాను. చూస్తూ ఉండక్క. అన్నం వడ్డించమంటావా? పిల్లలు తిన్నారా అమ్మా? వాళ్ళు తిన్నారు, నువ్వు తిందుగనరా. నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలిగా లేదమ్మా, వద్దు, తినాలనిపించడం లేదు. జర్నీ, దేని గురించే బాధపడుతున్నావు? నీ కన్నపిల్లల గురించి కనుక్కోలేకపోయానని ఆలోచిస్తున్నావా? ఇన్నేళ్లు నీ కన్నపిల్లలు వేరే ఉన్నారని నీకు తెలీదు. 20 ఏళ్ల తర్వాత తెలిసింది.
ఇప్పటికిప్పుడు కనబడటం లేదని ఆరాటపడ్డా తొందరపడ్డా దొరుకుతారా? కొంచెం ఓపిక పట్టు. ప్రయత్నం చేస్తున్నావుగా, ఫలించకుండా ఎలా ఉంటుంది? జనని, జనని ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? మధు చిన్నాలు నా పిల్లలు కాదన్న విషయం ఆ దుర్మార్గురాలు శక్తికి తెలిసిపోయింది. ఏంటి ఏమంటున్నావు? వీళ్ళ నీ పిల్లలు కాదన్న విషయం శక్తికి తెలిసిపోయిందా? ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, తెలిసిపోయింది. ఎవరికైతే తెలియకూడదని అనుకున్నాను వాళ్ళకే తెలిసిపోయింది. తెలియక తెలియక దానికే తెలియాలా? ఛీ! దానికి తెలుసన్న విషయం నీకెలా తెలిసింది? అదే నాకెదురొచ్చింది. నిజం నాకు తెలుసని చెప్పింది. అది చెప్పినట్టు నేను వినకపోతే ఈ విషయం మధు చిన్నలకు కూడా చెప్పేస్తానని షరతులు విధించిందమ్మా. అవునా? దానికేం బాధట? దానికేంటి బాధ? వాళ్ళు కాకపోవచ్చు. నీ పిల్లల్ని నువ్వు వెతుక్కుంటే దానికేంటి నష్టం? అక్కడేనమ్మా, అక్కడే ఆవిడ గారి దుర్మార్గపు ఆలోచన పాడు బుద్ధి బయట పెట్టింది. తనలాగే అందరూ ఆస్తుల కోసం, స్వార్థం కోసం జీవితాలు నాశనం చేసేవాళ్ళు అని అనుకుంటుంది. నా పిల్లలు ఎవరో తెలిస్తే ఆస్తి కోసం నేను తిరిగి వస్తానంట. అందుకని నా పిల్లల్ని నేను కలవకూడదంట. వాళ్ళని వెతికే ప్రయత్నం మానేసి రేపట్లోగా ఈ ఊరు విడిచి వెళ్ళిపోమని కండిషన్లు పెట్టిందమ్మా. ఏంటి? ఊరు విడిచి వెళ్ళిపోవాలా? ఇదేమన్నా దాని తాత తల్లిదండ్రులు సంపాదించిన ఊరా? లేకపోతే అది ఈ ఊరు మొత్తాన్ని కొనేసిందా? వెళ్ళకపోతే ఏం చేస్తుందట? నిజం మధు చిన్నాలకి చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను ఆ విషయం చెప్తే మధు చిన్నాలు నా నుంచి విడిపోతారని భయపెడుతుందమ్మా. లేని వాళ్ళు ఎలాగో లేరు, ఉన్న పిల్లల్ని కూడా ఎందుకు పోగొట్టుకుంటావని హెచ్చరిస్తుందమ్మా. వాళ్ళని వెతికే ప్రయత్నం చేస్తే నువ్వు ఎవరికైతే ప్రేమ పంచి పెంచావో వాళ్ళని నీ పంచం లేకుండా చేస్తానని బెదిరిస్తుంది, భయపెడుతుంది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా కన్న పిల్లలు తరుణ్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా, వాళ్ళని వదిలి ఎలా వెళ్ళగలనని ఎంత ప్రాధాయపడినా అది కనికరించడం లేదు. చాలా కఠినంగా వ్యవహరిస్తుంది, దుర్మార్గంగా ఆలోచిస్తుంది. తన బతుకు కోసం, తన కొడుకు భవిష్యత్తు కోసం నా బతుకుని నాశనం చేస్తుందమ్మా. నా కన్న పిల్లలు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో చూడాలని నా ఆరాటానికి అది సంకెళ్ళేస్తుంది. మధు చిన్న లేకుండా నేను బ్రతకలేనమ్మా. 20 ఏళ్ల అనుబంధం ఒక్క మాటతో తెంచేస్తే నేనెంత వెలవెల్లాడిపోతాను. దాని మొహం, దాని దుర్మార్గానికి అదేదో వాక్కుంటుంది. కానీ నువ్వు దానికి భయపడి నువ్వేం పారిపోవాల్సిన అవసరం లేదు. అదేం చెప్పదు. లేదమ్మా, అది అన్నంత పని చేస్తుంది. అది మనసు లేని బండరాయి, కనికరం లేని కఠినాత్మరాలమ్మా. దుర్మార్గానికి ప్రతిరూపమమ్మా. అవతలి వాళ్ళ నష్టాల్లో సంతోషాన్ని వెతుక్కునే సాడిస్ట్. దాని స్వార్థం కోసం నా బతుకుని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మందర లాంటి మనిషి అమ్మా అది. ఆవిడ చెప్పినట్టు చేయకపోతే, అది అన్నంత పని చేస్తే మధు చిన్నలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు కదా, అప్పుడు నేను బ్రతకగలనా? మరెలాగే ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావడం లేదు. ఆ
ఆలోచించడానికి కూడా సమయం లేదనిపిస్తుంది. ఏం చేస్తుందో ఏమో అని ప్రతి క్షణం టెన్షన్గా ఉందమ్మా. ఏదేమైనా నువ్వు ధైర్యం కోల్పోవద్దే. ఆలోచించు. దేవుడు దారి చూపించకపోడు. ఆలోచించు. వంటిల్లేంటి ఇంత చండాలంగా ఉంది? ఎక్కడివక్కడ పట్టుకుంటే జిడ్డు అంటేలా ఉన్నాయి. రేపు నాన్న వచ్చేలోపు అంతా క్లీన్ చేయాలి. ఇల్లు వంటిల్లు దగదగ మెరిసిపోవాలి. ధరణి, వాటి సంగతి నేను చూసుకుంటాను కదా. ఎందుకు అన్నీ నీ భుజాన్ని వేసుకుని చేస్తావు? నేను క్లీన్ చేస్తానులే. నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో. రేపు మీ నాన్న వస్తున్నాడు కదమ్మా. అదేనమ్మా, రేపు నాన్న వస్తున్నారు కాబట్టి ఈ పూట నాకు నిద్ర రావడం లేదు. ఊరికే కళ్ళు తెరుచుకొని పడుకోవడం కంటే 4 పనులు చేసుకుంటే పోతుంది కదా. ఎందుకు? నేను చేస్తాను కదా. ఏంటమ్మా, మన పని నువ్వైతే ఏంటి నేనైతే ఏంటి? పని అవ్వడం ముఖ్యం కదా. నువ్వా నేనా అన్నది పోటీ కాదు కదా. నువ్వేమైనా నాకంటే చిన్న పిల్లవా నేను చేస్తాననడానికి? నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. నేనెంత చెప్పినా నీ మాట నీదే అంటే నేనేం చేస్తాను? సరే కాని. అమ్మా ధరణి, అమ్మా ధరణి. ఏంటమ్మా? నేను కడిగిస్తానని చెప్పాను కదా. అది కాదమ్మా, నాకు చిన్న సాయం చేస్తావా? ఏంటమ్మా, నేను సాయం చేయడం ఏంటి? అవునమ్మా, నువ్వు సాయం చేయకపోతే నాన్నొచ్చాడన్న సంతోషం నీకు దక్కుతుందేమో కానీ తిరిగి వచ్చానన్న ఆనందం ఆయనకుండదమ్మా. ఆయన సంతోషంగా లేకపోతే నేనెంత బాధపడతాను చెప్పు. నేను బాధపడడం నీకు బాగుంటుందా? ఏంటమ్మా నువ్వు అనేది? నాన్న సంతోషపడకుండా ఎందుకుంటాడు? నువ్వంతగా బాధపడాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది? ఎందుకొస్తుందంటే ఆయన అలా చూడగానే నీ మనసులో ఉన్న బాధ అంతా చెప్పేసుకుంటావు కదా. కేశవ మావయ్య ఇలా చేశాడు అలా చేశాడు అని బోర్న ఏడుస్తావు కదా. నీ మీద ప్రేమతో ఆశగా వచ్చిన మీ నాన్న ఆవేశపడడా? పట్టరాని కోపంతో కేశవ మీదకి వెళ్తే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి జరగరాంది ఏదైనా జరిగితే, ఏళ్ల తరబడి నీకోసం వెళ్ళి వచ్చిన వెంటనే కటకటాల పాలైతే, అయినా వాడిది తప్పు. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని నేను మందలించాను కదమ్మా. నీ ముందే వాణ్ణి ఎన్నిసార్లు తిట్టాను. వాడొక పిచ్చి వెదవమ్మా. నీ అందం అంటే పడి చచ్చే తత్వమే కాని వాడు దుర్మార్గుడు కాదు కదమ్మా. ఒకవేళ దుర్మార్గుడే అయినా నా తమ్ముడు కదమ్మా. నాకు నా అనేవాడు వాడొక్కడే కదా ఉన్నది. మీ నాన్న తొందరపాటికి ఆవేశానికి వాడు బలైపోతే నా రక్త సంబంధం అని చెప్పుకోవడానికి నాకెవరుంటారు చెప్పు? వాడితోనే వాడిది తప్పు అని నీకు మీ నాన్నకి ఎప్పుడైనా నేనే చెప్పేస్తాను. వాడిని ఒప్పిస్తాను. చిన్నదానివైనా నీ చేతులు పట్టుకుని వేడుకుంటున్నాను, దండం పెట్టి చెప్తున్నాను. నా తమ్ముడు గురించి మీ నాన్నకేమీ చెప్పకమ్మా. సమయం చూసి నేనే చెప్తాను, సరేనా? ప్లీజ్ ఈ ఒక్క మాట ఇవ్వమ్మా.
బ్రతిమాలాలా? నువ్వు చెప్పొద్దంటే చెప్పను కదా, దానికి ఇంతలా ప్రాధాయపడాలా? నా భయం నాదమ్మా, చెప్పవు కదా. చెప్పనని చెప్తున్నాను కదమ్మా. నువ్వు చెప్తే నేను చచ్చినంత ఒట్టే. చెప్పనని చెప్తున్నాను కదమ్మా, నన్ను నమ్మవా? అమ్మలా పెంచి పెద్ద చేసిన నిన్ను కాదంటానా? నువ్వన్నా నీ మాటన్నా నాకెంతో గౌరవం అమ్మా. నేను నాన్నకి ఏ విషయం చెప్పను, నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు చెప్తే నా మీద ఒట్టే. చెప్పనమ్మా. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. పని చేసుకోమ్మా. ఎప్పుడు తెల్లారుతుందో ఏమో, ఎప్పుడు నాన్నొస్తారో, ఎప్పుడు నాన్నని చూసి సంతోషపడాలో. ఇది మనిల్లే. జనని కొడుకు కదా. ఎవర్రా ఈ అబ్బాయి? నీ ఫ్రెండా? నా తమ్ముడు. నానా